ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ విధంగా మాట్లాడారు. బంగ్లాదేశ్లో హిందువులపై ఊచకోత జరుగుతుంటే, వారిపై దాడులు జరుగుతుంటే బేసిక్గా భారతదేశ సమాజం దీనిపై స్పందించదు. అది నాకు చాలా ఆవేశం కలిగించింది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు అక్కడ ఉంటాడు. వాళ్ళ రక్తాలు ధారపోస్తే తప్ప, వాళ్ళు ప్రాణాలు కోల్పోతే తప్ప బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. వాళ్ళ సహాయంతోనే షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వాన్ని స్థాపించాడు. ఇది ఎక్కడో చోట అందరూ కలిసికట్టుగా మాట్లాడాలి, భయాలన్నింటినీ వదిలివేయాలి. ఎక్కడో పాలస్తీనాలో దాడులు జరిగినప్పుడు ఎకోసిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడినప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడారని పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించారు. ఇది చాలా మంచి విషయం పవన్ కళ్యాణ్ గారు మీరు చేసినటువంటిది. అయితే నేను కోరుకునేది ఏంటంటే, మీరు ప్రతి సందర్భంలో అది మణిపూర్ అయినా, ముజఫర్ నగర్ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఎక్కడైనా ఏ మతం వారిపైనైనా దాడి జరిగితే వెంటనే మీరు స్పందించండి, వారికి న్యాయం జరిగేలా చూడండి అని కూడా నేను మీకు మనవి చేసుకుంటున్నాను. నిజంగా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి. మనమంతా కూడా తీవ్రంగా వీటిని ఖండించాలి. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ మరియు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలి. సాధ్యమైతే అక్కడికి వెళ్ళి ఆ ప్రభుత్వంతో మాట్లాడాలని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు మరోసారి ఇప్పుడు తెరపై ఎందుకు వచ్చింది? అసలు బంగ్లాదేశ్లో ఏమవుతుంది? బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ అధ్యక్షురాలు, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆగస్టు 5న సైనిక హెలికాప్టర్లోని ఢాకా నుండి పారిపోయిన తర్వాత నుండి బంగ్లాదేశ్లో ఎక్కడ చూసినా మైనారిటీ హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అనేక రకాల వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. బంగ్లాదేశ్లోని 17 కోట్ల జనాభాలో దాదాపు 8% అక్కడ హిందూ సోదరులు నివసిస్తున్నారు. అక్కడ వారిపై దాడులు జరుగుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిని మనం తీవ్రంగా ఖండించాలి కూడా. అయితే బంగ్లాదేశ్లో ఇప్పుడు పుట్టుకొచ్చిన కొత్త వివాదం ఏంటంటే, గత కొన్ని రోజుల నుండి బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకర్త అయినటువంటి ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ పేరు ఎక్కువగా మనకు వినిపిస్తుంది. అయితే ఆగస్టు 5న షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయాక 50కి పైగా జిల్లాలో మైనారిటీలపై వందల సంఖ్యలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. మెహర్పూర్లోని ఇస్కాన్ మందిరంపై దాడి చేశారు. ఒక కాళీ దేవాలయం మరియు 2 దుర్గా దేవాలయాలను ధ్వంసం చేశారు. 10కి పైగా హిందువుల గృహాలు మరియు దుకాణాలను తగలబెట్టారు అని కొన్ని మీడియా రిపోర్ట్స్ అయితే మనకు చెప్తున్నాయి. అయితే గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి ఈ విధమైన దాడులను ఇస్కాన్ సంస్థ యొక్క ప్రతినిధి అయినటువంటి చిన్మయ్ కృష్ణదాస్ ఈయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ హిందువులపై దాడులకు వ్యతిరేకంగా భారీగా జనాలను సమీకరించి ఆయన నిరసనలు కూడా చేపడుతున్నాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లోని చిట్టాగాంగ్లో జరిగినటువంటి ఒక ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని, బంగ్లాదేశ్ జెండా కంటే ఇస్కాన్ యొక్క కాషాయ జెండాను ఎత్తులో ఎగరవేశారన్న ఆరోపణలతో అక్టోబర్ 30న చిన్మయ్ కృష్ణదాస్తో సహా 19 మందిపై చిట్టాగాంగ్లోని కోత్వాలీ పోలీస్ స్టేషన్లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దేశద్రోహం కేసులు నమోదు చేసి, ఆ తర్వాత నవంబర్ 25న చిన్మయ్ కృష్ణదాస్ని ఢాకాలోని హజరత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన్ని అరెస్టు చేయడం జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ అయిన వెంటనే నిరసనలు ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ అయిన వెంటనే నిరసనలు ఇంకా పెరిగాయి. ఆ దేశంలో ఉన్న మైనారిటీలు అందరూ కలిసి కృష్ణదాస్ని విడుదల చేయాలని రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయడం మొదలుపెట్టారు. వేల సంఖ్యలో హిందువులు కోర్టు దగ్గరికి వచ్చి బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ నవంబర్ 26న విచారణ తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వలేదు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కృష్ణదాస్ని పోలీసులు తీసుకెళ్లే వ్యాన్ని అడ్డుకున్నారు. దాంతో పోలీసులు టియర్ గ్యాస్ మరియు రబ్బర్ బుల్లెట్లు ఫైర్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల పోలీసులకు మరియు అక్కడున్న మిగతా ప్రజల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ గొడవల్లో సైఫుల్ ఇస్లాం అలీఫ్ అనే ఒక ప్రభుత్వ లాయర్ మరణించాడు. ఈ లాయర్ పేరు మీరు గుర్తుంచుకోండి, ఈయన గురించి నేను చివరిలో చెప్తాను. ఈ క్రమంలోనే ఇస్కాన్ బంగ్లాదేశ్లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందని, ఆ సంస్థపై నిషేధం విధించాలని 10 మందితో కూడినటువంటి సుప్రీంకోర్టు జడ్జిల బృందం మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపించింది. విచారణ జరిపిన ఢాకా హైకోర్టు ఇస్కాన్ పై నిషేధం విధించేందుకు నిరాకరించింది. అసలు ఈ ఇస్కాన్ అంటే ఏంటి? చిన్మయ్ కృష్ణదాస్ ఎవరు? ఈ కొత్త గొడవలు ఎలా మొదలయ్యాయి? జరుగుతున్న కొన్ని ప్రచారాల్లో ఎంత నిజం
ఉంది. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ప్రపంచవ్యాప్తంగా కృష్ణుడి బోధనలు ప్రచారం చేస్తూ భగవద్గీత సారాంశాన్ని విశ్వవ్యాప్తం చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ ఇస్కాన్ అనేటటువంటి సంస్థకు బంగ్లాదేశ్లో మొత్తం 65 దేవాలయాలు ఉన్నాయి. ఈ చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్లోని ఇస్కాన్కు డివిజనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండేవారు. ఈ చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్లో ఇస్కాన్ కార్యకలాపాలతో పాటు హిందువులకు గురుగా కూడా ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువుల జనాభా తగ్గుతున్న సమయంలో హిందూ ధర్మంపై అవగాహన కల్పించేందుకు ఇస్కాన్ ప్రయత్నాలు చేస్తుంది అని, అది బంగ్లాదేశ్ ప్రభుత్వ అధీనతకు నచ్చలేదు అని, అందుకే యూనస్ ప్రభుత్వం ఇస్కాన్ని లక్ష్యంగా చేసుకుంది అని మీడియా రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి. ఇస్కాన్కు బంగ్లాదేశ్లో మొత్తం 65 దేవాలయాలు ఉన్నాయి. 50,000కు పైగా అనుచరులు ఉన్నారు. ఆలయాలపై జరుగుతున్నటువంటి దాడులతో ఆవేదన గురవుతున్న హిందువులకు ఈ మధ్య మొహమ్మద్ యూనస్ ధైర్యం కూడా చెప్పారు. దుర్గా పూజ సందర్భంగా ఢాకేశ్వరి ఆలయానికి వెళ్లి హిందువులకు శుభాకాంక్షలు చెప్పారు ఆయన. మనమందరం సమానమేనని, కలిసి ఉండాలని చెప్పారు ఆయన. అయితే ఈలోపే ఇస్కాన్ పై ఇలా చేయడానికి జమాతే ఇస్లామీ ఒత్తిడే కారణమని కొంతమంది భావిస్తున్నారు. చిన్మయ్ కృష్ణదాస్ గత 4 నెలలుగా బంగ్లాదేశ్లో పెద్ద హిందూ లీడర్గా ఎదిగి లక్షల మంది హిందువులను ఒక్కటిగా చేసి తాను నిర్వహించే నిరసన ర్యాలీలకు వచ్చేలా చేస్తున్నారని అక్కడ ప్రధానంగా ఆరోపించడం జరిగింది. షేక్ హసీనా గవర్నమెంట్ కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీలను దారుణంగా చూడడం మొదలుపెట్టారని చాలా మీడియా కథనాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం వింటూ ఉన్నాం. అయితే ఎలక్షన్స్ లేకుండా కొత్తగా వచ్చినటువంటి నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ హిందువులపై పరోక్షంగా దాడులకు సహకరిస్తున్నారని ఆయనపై ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్లో హిందువుల తరపున చిన్మయ్ కృష్ణదాస్ తన గొంతును వినిపించారు. చిన్మయ్ కృష్ణదాస్ హిందువులందరినీ ఒకటి చేసి ర్యాలీలు కూడా నిర్వహించేవాడు. హిందువుల మీద జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని, ఇందుకు మైనారిటీలందరినీ ఏకం చేయాలని తన సభలు నిర్వహించి మోటివేషన్ కూడా చేసేవాడు. ఈ విధంగా కృష్ణదాస్ యొక్క చైతన్యంతో బంగ్లాదేశ్లో మైనారిటీలు అందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి 8 డిమాండ్లను గవర్నమెంట్ ముందు ఉంచి ఈ డిమాండ్లను అంగీకరించాలని గవర్నమెంట్ని కోరడం జరిగింది. దీనికోసం అక్టోబర్ నెలలో బంగ్లాదేశ్ సనాతన్ జాగరణ్ మంచ్ ఒక పెద్ద ర్యాలీని చిట్టాగాంగ్లో ఏర్పాటు చేసింది. మైనారిటీలపై వేధింపులకు సంబంధించినటువంటి కేసులకు సత్వర విచారణ, ట్రిబ్యునల్ మైనారిటీ రక్షణ చట్టం, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో సహా 8 అంశాలను డిమాండ్ అమలు చేయాలని కూడా ర్యాలీ ద్వారా ఒత్తిడి చేసింది. ఈ ర్యాలీలో చిన్మయ్ కృష్ణదాస్ పూర్తిగా 8 డిమాండ్ల గురించి ప్రజల ముందు మాట్లాడారు. దాంతో ఆ ర్యాలీ విజయవంతంగా పూర్తి అయిపోయింది. ర్యాలీ విజయవంతం అవడం వల్ల బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వానికి మరియు ఇతర కూటములకు ఈ విషయం నచ్చలేదు. దీనికి ప్రధాన కారణం వాళ్ళ డిమాండ్స్తో పాటు హిందూ సమాజం ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఇస్కాన్ జెండాను ఎత్తులో పెట్టి రాజ్యద్రోహానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ అక్టోబర్ 30న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినటువంటి ఫిరోజ్ ఖాన్ అనేటువంటి వ్యక్తి చిన్మయ్ కృష్ణదాస్తో సహా 19 మందిపై చిట్టగాంగ్లోని కోత్వాలీ పోలీస్ స్టేషన్లో కేసుని ఫైల్ చేశారు. దాంతో ఈ కృష్ణదాస్ అనేటువంటి వ్యక్తి బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ్ జోటే యొక్క ప్రతినిధి కాబట్టి బంగ్లాదేశ్లోని హిందువుల హక్కుల కోసం వాదించే ర్యాలీలో చేరేందుకు చిట్టాగాంగ్కు వెళ్లేందుకు సోమవారం ఢాకాలోని హజరత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో చిట్టాగాంగ్లోని 6వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం దేశద్రోహం కేసులో బెయిల్ నిరాకరించి జైలుకు పంపించింది. అయితే ఇవన్నీ కూడా ఇండియాలో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి తీసుకొచ్చేందుకే మధ్యంతర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని, ఆమెను తమకు అప్పగించాలని ప్రభుత్వం ప్రధాన సలహాదారులుగా ఉన్నటువంటి నోబెల్ పురస్కార గ్రహీత మొహమ్మద్ యూనస్ ఇండియాని కోరారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాల్లో హసీనా పాలనలో జరిగిన హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తుతో పాటు ఎన్నికలు నిర్వహించేందుకు తాత్కాలిక ప్రభుత్వం సిద్ధమవుతుంది, హసీనాను అప్పగించే ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుంటే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని బంగ్లాదేశ్ ఇప్పటికే హెచ్చరించింది అని చెప్పారు. ఇండియాపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఇస్కాన్ పై ఇలా చేస్తుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇక చనిపోయినటువంటి వ్యక్తి గురించి మిమ్మల్ని గుర్తుపెట్టుకు అన్నాను కదా, బంగ్లాదేశ్ లో సైఫుల్ ఇస్లాం అలీఫ్ లాయర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క మరణం ఏదైతే జరిగిందో, ఇస్కాన్ యొక్క హిందూ లీడర్ చిన్మయ్ కృష్ణదాస్ తన కేసు వాదించడానికి అపాయింట్ చేసుకున్న లాయర్ కాబట్టి ఒక జమాత్ కు చెందినటువంటి నాయకులే అతన్ని చంపారని చాలా రకాలుగా కొన్ని మీడియా ఛానల్స్ తో పాటు సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంకా కొంతమంది
పోలీసుల యొక్క లాఠీ చార్జ్ వల్లే ఆ వ్యక్తి మరణించారని కూడా ప్రచారం చేశారు. కానీ ఫ్యాక్ట్ చెక్ లో తెలిసిన విషయం ఏంటంటే కృష్ణదాస్ యొక్క బెయిల్ కోర్టు నిరాకరించిన తర్వాత చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో హింస చెలరేగిందని నివేదికలు వివరించాయి. స్థానిక మీడియా అవుట్లెట్ ప్రకారం చిట్టగాంగ్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నజీముద్దీన్ చౌదరి ఆందోళనకారులు ఇస్లాంను చాంబర్ నుండి లాక్కొని అతన్ని నరికి చంపారని, ఆ తర్వాత హాస్పిటల్ తీసుకువెళ్ళగా చిట్టగాంగ్ మెడికల్ కాలేజీలో అతను చనిపోయినట్లు ఆయన ప్రకటించాడు. అదేవిధంగా బంగ్లాదేశ్ యొక్క తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్స్ ప్రెస్ వింగ్ విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్లో ఈ రోజు చిట్టగాంగ్ లో దారుణంగా హత్య చేయబడిన న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలీఫ్ చిన్మయ్ కృష్ణదాస్ తరపున వాదిస్తున్నారని కొన్ని భారతీయ మీడియా ఛానల్స్ లో ప్రచారం చేస్తున్నాయి. ఆ వాదన పచ్చి అబద్ధం, అది దుష్ట ఉద్దేశంతో ప్రచారం చేయబడింది. చిన్మయ్ కృష్ణదాస్ న్యాయవాది సుభాషిష్ శర్మని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు చూపించింది. ఇవన్నీ రెచ్చగొట్టే తప్పుడు నివేదికలు అని తెలుపడం జరిగింది. కాబట్టి ఈ విధంగా కొన్ని ఫేక్ న్యూస్లు కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక్కడ మన భారతదేశంలో ఉన్నప్పటికీ కొన్ని ఫేక్ న్యూస్లు ప్రచారాలు జరుగుతుంటే పొరుగు దేశంలో ఉన్నటువంటి వార్తలు కొన్ని ఫేక్ అయి ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు కదా. కాబట్టి చివరిలో నా వర్షన్ ఏంటంటే మెజారిటీ మైనారిటీలుగా ఉన్నటువంటి దేశంలో మైనారిటీలపై మెజారిటీగా ఉన్నవారు వారిని అనగదొక్కే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, వారి హక్కులను కాలరాస్తూనే ఉన్నారు. ఇది ప్రతి దేశంలో జరుగుతున్నటువంటి ఒక ఉన్మాదపూరితమైనటువంటి చర్య. దీనిని పూర్తిగా మనం ఖండించాలి. అయితే ఇక్కడ బంగ్లాదేశ్లో ఇస్కాన్కు చెందినటువంటి చిన్మయ్ కృష్ణదాస్ అక్కడ ఉన్నటువంటి హిందువుల గురించి, వారిపై జరుగుతున్న దాడుల గురించి, లేదా హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి, లేదా వారి మతాన్ని కాపాడుకోవడానికి ఏవైతే పనులు చేస్తున్నారో అలాంటి వ్యక్తిపై దేశద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టడం అనేది పూర్తిగా ఇది అనగారిక చర్య. దీన్ని పూర్తిగా మనం ఖండించాలి. నేనైతే పూర్తిగా ఖండిస్తున్నాను. ఇది అమానవీయమైనటువంటి చర్య కూడా. ఎందుకంటే ఆ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన మతం గురించి, తన ధర్మం గురించి, తన స్వేచ్ఛ గురించి మాట్లాడే పూర్తి హక్కు ఆ దేశంలో జన్మించినందుకు అతడు కలిగి ఉంటాడు. అలాంటి గొంతుని కట్ చేయడం అనేది పూర్తిగా దుర్మార్గంతో కూడుకున్నటువంటి విషయం. పైగా లేనిపోని కేసులు పెట్టి లోపడేయడం ఇంకా పెద్ద దుర్మార్గం. అయితే ఇప్పుడు ఈ విషయంలో మన భారతదేశం ఏం చేయగలదంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి వెంటనే భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పార్లమెంట్లో దీనిపై చర్చ జరగాలి. మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు వెంటనే బంగ్లాదేశ్కు వెళ్ళి అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ హిందువులకు న్యాయం జరిగేలా చూడాలి. చివరిగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏ దేశంలోనైతే మెజారిటీలతో పాటు మైనారిటీ వర్గాలకు చెందిన వారు కూడా ఉంటారో ఆ మైనారిటీలకు వారికి ఒక హక్కు ఉంది. వారి ధర్మాన్ని, వారి మతాన్ని వారు స్వేచ్ఛగా అనుసరించేటటువంటి హక్కు వారిని కలిగి ఉన్నారు. కాబట్టి మెజారిటీ యొక్క ప్రజల బాధ్యత ఏంటంటే మైనారిటీలుగా ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిని చక్కగా తమ దేశ పౌరులుగా వారిని చూసుకోవాలి. అలా కాకుండా మెజారిటీలు వారి యొక్క స్వార్థం కోసం మైనారిటీలపై విషం కక్కే ప్రయత్నం చేస్తే ఆ దేశం సర్వనాశనం అవుతుంది. అది ఏ దేశమైనా సరే. అయితే ఇప్పుడు మనం ఏం చేయగలమంటే మనకున్నటువంటి వాయిస్ని, మనకున్నటువంటి గొంతుని మనం ప్రభుత్వం వైపునకు చేరవేయాలి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.